రవిశాస్త్రి గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అది చాలామంది విమర్శించారు, కానీ అది కరెక్ట్గా రవిశాస్త్రి గారు ఇచ్చిన కామెంట్ అయితే వాస్తవం అనే చెప్పాలి. ఎందుకంటే వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకి ఒక చిన్న చెక్ పడాలి. అంటే చిన్న అమ్మో అంటే మాకు తిరుగులేదులే అని ఫీలింగ్ రాకుండా, ఇట్లాంటి ఓటమి దగ్గరికి వచ్చిన తర్వాత, ఓటమి చవి చూసిన తర్వాత లాభం లేదు, మనం సర్దుకోవాలి, మనం అలర్ట్గా ఉండాలి. ఒక ఓటమి తర్వాత వచ్చిన విజయమే భారీ విజయం అవుతుంది ఎప్పుడైనా సరే. సో ఆ విధంగా ఇప్పుడు ఆ ఓటమితో టీమిండియా పాఠాలు నేర్చుకుంటుంది. అయితే ఖచ్చితంగా గెలవాల్సిన స్థితిలో టీమిండియా ఉంది. ఆ ఓటమి తర్వాత ఆత్మవిశ్వాసంతో జింబాబ్వే రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్ ఎలా వస్తుంది అంటే, ఒకవైపు వాళ్ళు కూడా భయంకరంగా గెలిచి చూపిస్తున్నారు. మిగతా టీములు కూడా ఏవైతే లీగుల్లోంచి సూపర్ 8 నుంచి లోపల వెళ్తున్నాయో అవన్నీ కూడా భారీ విజయాలు సొంతం చేసుకోవడం వల్ల టీమిండియాకి ఇప్పుడు కంపల్సరీగా భారీ స్కోర్తో గెలవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. 2020 ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్లో పరాజయం భారత్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవలి ఫామ్ను బట్టి చూస్తే దర్జాగా సెమీఫైనల్కి చేరాల్సిన టీం ఇప్పుడు ఒత్తిడిని అధిగమించి తప్పనిసరిగా వరుస 2 మ్యాచ్లు గెలవడంతో పాటు రన్ రేటుపై కూడా ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఒకవైపు మన బ్యాటింగ్లో తడబాటు కనిపిస్తుండగా, మరోవైపు లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిన జింబాబ్వే ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.